ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటా ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. తపానాలు పీకింటాడు. ఏం తప్పే ఉంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తు పెట్టుకుని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.